చేరి వచ్చినటువంటి మరి ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఆలోచన కలిగించినటువంటి అంశం నేడు బీబీటీహెచ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 19వ పాఠం ఆత్మ కుమ్మరింపులు అనేటువంటి పాఠం. ఆత్మ కుమ్మరింపులు. మరి దేవుడు రాయించినటువంటి బైబిల్లో ప్రతి మాట కూడా చాలా విలువైనది. మరి అనేక సంవత్సరాలుగా మరి ఎన్నో వందల సంవత్సరాల నుంచి బైబిల్ బోధిస్తున్నప్పటికీ బైబిల్ను అర్థం చేసుకోకుండా వారి యొక్క స్వప్రయోజనాల కొరకు బోధించుకొని బ్రతికినటువంటి ఎందరో బోధకులు అంటే ఈ కాలంలో మరి జైశాల్ గారు ఈ 20వ శతాబ్దంలో పుట్టడం, ఆయన జన్మ వెనుక కారణం ఉందని ఆయన గ్రహించి మరి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను అన్ని సంగతులు దేవుడు ప్రతి విషయం కూడా చక్కగా రాయించాడు. కానీ ఆ సంగతులను ఒక కూర్పుగా వాటిని అన్నిటినీ ఒక అంశాన్ని తీసి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వివాదాన్ని, అర్థం కానటువంటి ప్రతి విషయాన్ని మరి ఆయన ద్వారా దేవుడు మరి ఆ పాఠాల కూర్పు చూస్తే మనకు ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆయన కష్టపడినటువంటి ఆ కృషి మనకు అర్థమవుతుంది. ఆయన 20 ఏళ్ల తపస్సులో మరి ఎన్నో విజ్ఞాన సంగతులు, మరి ఎన్నో పాఠాలను మనకు కూర్పుగా అందించి ప్రతి విషయం కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించుటకు మరి క్రైస్తవుల్లో ఎన్నో అంశాలు అర్థం కానప్పటికీ వారి యొక్క కృషి ద్వారా, వారి యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని వెలికితీసి మనకు పాఠాల రూపంలో చక్కగా ఇవ్వడం జరిగింది. ఆయన జ్ఞాన సంబంధమైనటువంటి ఎన్నో పాఠాల్లో వచ్చినటువంటి మరొక అంశమే ఆత్మ కుమ్మరింపులు. మరి ఆత్మ కుమ్మరింపులు అనగానే మరి నేడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదని చెప్పొచ్చు. అర్థం కాలేదు కనుకనే ఆత్మ కుమ్మరింపులు అనగానే రకరకాల అభిప్రాయాలను వారు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఆత్మ అంటే మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, యెహోవా ఆత్మ, ప్రభువు ఆత్మ, మరి సంచకరువు అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఆత్మ కుమ్మరింపులు జరుగుతున్నాయని మరి ఎందరో నమ్ముతున్నారు. ఆత్మ కుమ్మరింపులు భవిష్యత్తులో జరుగుతాయని, మరలా ఇప్పుడు కూడా జరుగుతుందని అనేటువంటి రకరకాల భిన్నాభిప్రాయాలతో మరి నేడున్నటువంటి క్రైస్తవ సమాజం ఉంది. ఉపవాస ప్రార్థనల ద్వారా, మరి పాటల ద్వారా వారు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుతుందని ఈరోజు ఎందరో నమ్ముతున్నారు. బోధకులు కూడా పెద్ద పెద్ద సభల్లో అంత ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక పావుగంట, ఒక 20 నిమిషాల సమయం ఉంటుంది. ఆ సమయంలో మరి పాటలు, మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ పెంచి ప్రార్థనలు చేస్తే, పాటలు పాడితే, లేంటే అల్లరి చేస్తే మరి పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుతుందని ఇప్పటికీ మరి ఎంతోమంది దైవ సేవకులు చెప్తున్నట్టుగా అక్కడక్కడ మనం చూస్తాం. కొన్ని మందిరాల్లో అయితే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ మందిరాల పేర్లు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడితే ఒక సూచన ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చాడంటే సూచనగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయడం, సూచక క్రియలు చేయడం అనేటువంటిది నమ్ముతున్నారు. అంటే ఇది ఎక్కడ జరిగింది? అపోస్తలులు ఉన్నటువంటి కాలంలో జరిగింది. మరి ఇప్పుడు కూడా
అదే విధంగా జరుగుతుందని దైవ సేవకులు చెప్పడం వల్ల విశ్వాసులు కూడా మరి మా మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుందని నేటికి విశ్వాసులు ఎందరో కనిపెడుతున్నారు. ఉపవాస ప్రార్థనల ద్వారా, కీర్తనల ద్వారా మరి చప్పట్లు కొడితే పరిశుద్ధాత్ముడు మా మీదకు కుమ్మరింపబడుతున్నాడని మరి సేవకులు చెప్పడం వల్ల విశ్వాసులు ఎందరో కనిపెడుతున్నారు. అంటే మనుషులకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఎక్కువ మంది ఏదైతే నమ్ముతారో దాన్నే నిజమని అనుకుంటారు. అంటే అందరూ చేస్తున్నట్టుగా వీళ్ళు కూడా అదే నిజమని నమ్ముతారు తప్ప, బైబిల్లో నిజంగా వాళ్ళు చేస్తున్నది క్రమమా అక్రమమా అని బైబిల్ని పెట్టుకొని ఆధారంగా వారు చూసుకోకుండా గ్రుడ్డిగా మరి ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతూ అదే నిజమని భ్రమపడుతూ అదే విధంగానే నేటి క్రైస్తవం మరి బ్రతుకుతుంది. అంటే ఎక్కువ మంది ఏది నమ్మితే అదే నమ్ముతారు. ఏ విషయమైనా సరే బోధకుడు చెప్పినా ఇతరులు చెప్పినా ఏదైనా అది బైబిల్తో మనం సరిపోల్చుకోవాలి. వారు చెప్పేటువంటి విషయము బైబిల్లో ఉందా లేదా అని మనం సరిపోల్చుకోవాలి తప్ప గుడ్డిగా ఏది నమ్మడానికి వీల్లేదు. మరి పరిశుద్ధాత్మను గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు బైబిల్లో చక్కగా వ్రాయిస్తూ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో ఎవరికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు. ఒక మనుష్యుని సంగతులట ఆ మనుష్యాత్మకే తెలుసంట. మనిషి ఈరోజు ఒకలాగుంటాడు, రేపు ఇంకొకలాగుంటాడు, ఎల్లుండి ఇంకొకలాగుంటాడు. అంటే మనం చూస్తున్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నిజం కావు. అతను ఆలోచించే విధానం, అతని ఆత్మీయ స్థితి అది మనం అంత ఈజీగా కనిపెట్టలేం. అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా అయితే మనుషులు కనిపెట్టలేరో మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఆ అబ్బాయి చాలా మంచోడండి, ఇలా చేస్తాడని అనుకోలేదు అని అంటుంటారు. ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఈ విధంగా చేస్తుందని అనుకోలేదు. అంటే ఒక మనుష్యుని విషయాలు ఆ మనుష్య ఆత్మకే తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క ఆత్మ విషయాలు దేవునికి మాత్రమే తెలుసు. ఆయన చెప్తేనే మనకు తెలుస్తాయి ఆయనలో ఉన్నటువంటి సంగతులు. మరి పరిశుద్ధాత్మ గురించి ఎన్నో రకాలుగా మరి అనేక సందర్భాల్లో దేవుడు ఆయన ఆత్మ గురించి చక్కగా బైబిల్లో రాయించడం జరిగింది. మనం బైబిల్లో ఆయన ఆత్మ గురించి చదివి తెలుసుకొని గ్రహిస్తే తప్ప మనకు పరిశుద్ధాత్మ అర్థం కాదు. కనుక బైబిల్లో ఆత్మ కుమ్మరింపులు ఎప్పుడు ఎవరికి ఎలా జరిగాయో మనం ఆలోచించినట్లయితే బైబిల్లో నిజంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఉన్నాడు. దానికి రుజువు ఏంటంటే ఆది కాండంలో ఆయన ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని అంటాడు. ఆది కాండంలో ఆ ఆత్మ మరి నిజంగా కుమ్మరింపబడిందా, అది ఎప్పుడు కుమ్మరింపబడింది, ఎలా కుమ్మరింపబడింది, ఏ కాలంలో కుమ్మరింపబడిందని ఆలోచిస్తే మనము యెషయా గారు మనకు 2 సందర్భాల్లో ఆయన మాటలను జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం క్రింది వచనాన్ని మనం గమనించినట్లయితే పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అంటున్నాడు. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అంటున్నాడు. చాలమ్మ. అంటే ఆత్మ అనేది ఎవరి మీద కుమ్మరింపబడుతున్నట? యెషయా కాలంలో యెషయా ప్రవక్త ఇజ్రాయేలీలకు సంబంధించినటువంటి ప్రవక్త. ఆ ఆత్మ అనేది ఇజ్రాయేలీల మీద కుమ్మరింపబడు వరకు ఉంటున్నాడు. అంటే ఆత్మ కుమ్మరింపబడు వరకు అంటే అప్పటి వరకు ఆత్మ కుమ్మరింపబడలేదు.
ఇంకొక వచనాన్ని, దానికి అనుబంధంగా ఇంకొక వచనాన్ని ఆలోచిస్తే, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని అంటున్నాడు. అంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును అంటే ఎవరి సంతతి మీద? ఇజ్రాయేలీల సంతతి మీద. అంటే ఈ 2 వచనాలను బట్టి మనం ఆలోచించినట్లయితే అప్పటి వరకు ఆత్మ అనేది కుమ్మరింపబడలేదు. అటు ఇజ్రాయేలీల మీద కానీ, మనకు అన్యులకు ఇంకా అప్పటికి రక్షణనే రాలేదు. ఆ యూదులకు కానీ, ఆ ఇజ్రాయేలీలకు కానీ అప్పటి వరకు యెషయా గారు ప్రవచించినటువంటి ఆ కాలానికి ఆత్మ ఇంకా కుమ్మరింపబడలేదు. అంటే కుమ్మరింపబడుతుందని, భవిష్యత్తులో దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుందని చెప్తున్నాడు. మరి ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరిగిందని మనం ఆలోచించగలిగినట్లయితే, నిజంగా ఆ ఆత్మ ఎప్పుడు కుమ్మరింపబడింది, ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు జరిగిందని మనం ఆలోచిస్తే, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 28, 29 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 28, 29. అన్య జనులలోకి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడినే ఉన్నానని వారు తెలుసుకొందురు. అప్పుడు ఇజ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేను ఇకను పరాన్ముఖుడనై ఉండను. చాలు. అంటే ఒక సూచన చెప్తున్నాడు మనకు దేవుడు. ఆ ఆత్మ ఎప్పుడు కుమ్మరింపబడుతుందంటే, ఇజ్రాయేలీలందరూ కూడా ఇతర దేశంలోకి చెదరగొట్టబడి వారందరూ కూడా ఒక చోట కూర్చోబడినటువంటి తర్వాతనే ఆత్మ కుమ్మరింపు జరుగుతుందని ఈ సందర్భంలో దేవుడు మనకు రాయిస్తున్నాడు. అంటే ఇజ్రాయేలీలందరూ కూడా ఇతర దేశాలకు చెదిరిపోబడి వారందరూ కూడా మరలా ఒక చోటికి కూర్చోబడినటువంటి తర్వాత ఆత్మ కుమ్మరింపబడుతుందని మరి యెహెజ్కేలు గారు ప్రవచించారు. మరి యోవేలు గ్రంథంలో ఇంకొక మాటను మనం గమనించినట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములను చూతురు. ఈ 2 మాటలను మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథంలో ఆత్మ ఎప్పుడు కుమ్మరింపబడుతుందని సూచన మనకు ఎప్పుడు చెప్పాడంటే, ఇజ్రాయేలీలందరూ కూడా చెదరగొట్టబడ్డారు, వారందరూ కూడా ఒక చోటికి కూర్చోబడిన తర్వాత ఆత్మ కుమ్మరింపు జరుగుతుందనేటువంటి ఒక సూచన చెప్తున్నాడు. అదే యోవేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే అన్ని జనుల మీద, మరి సర్వజనుల మీద అంటున్నాడు. అంటే ఇజ్రాయేలీలు కావచ్చు, అన్యులు కావచ్చు, గ్రీసు దేశస్థులు కావచ్చు, మరి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి మీద కూడా తన ఆత్మ కుమ్మరింపబడుతుందని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే యెహెజ్కేలు గ్రంథంలో మరి ఇజ్రాయేలీల మీద మాత్రమే కుమ్మరింపబడుతున్నట్టుగా చెప్పాడు. మరి అదే యోవేలు గ్రంథంలో మనుషులందరి మీద కూడా తన ఆత్మ కుమ్మరింపబడుతుందని మనకు సూచనగా చెప్పడం జరిగింది. మరి భూమి మీద ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో మరి మనకు అందరికీ తెలుసు, ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. మరి చిట్ట చివరి సామ్రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యంలో మరి యేసుక్రీస్తు వారు ఆ కాలంలో పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఒక సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడని మరి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రి యొద్ద. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు.
మరి పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ కాలంలో మరి పరిశుద్ధాత్ముడు మరి దేవుని దగ్గర, తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పరలోకంలో మరి ఉండడం జరిగింది. యేసుక్రీస్తు వారు నేను అదే చెప్తున్నాడు సంజయ్. యేసుక్రీస్తు వారు నేను పంపబో ఆదరణకర్త అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు రావాలంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆయన మాత్రమే పంపాలి. మరి తండ్రి పంపొచ్చు కదా అంటే మరి దానికొక నియమం పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చి సువార్త జరిగించి మరి యూదులను ఒక చోటు కూర్చి మరి ఇజ్రాయేలీలకు రక్షణ అనుగ్రహించి మరి ఎంతోమంది అన్యులు దేవునికి దూరస్తులై బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలో యేసుక్రీస్తు వారు అందరికీ రక్షణ కలగజేసి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి పోయిన తర్వాతనే పరిశుద్ధాత్ముడు రావడానికి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఇంకొక మాటను మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనాన్ని, అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 39, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటను చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. మరి పరిశుద్ధాత్ముడు రావాలంటే ఈ సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలి. యేసుక్రీస్తు వారు మహిమపరచబడిన తర్వాతనే మనకు ఆత్మ అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. ఆత్మ అనేటువంటిది ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తండ్రిని మరి దేవుని దగ్గర మరి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమను పొందాలంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రక్షణ కార్యం జరిగించాలి. యేసుక్రీస్తు మహిమపరచబడితేనే పరిశుద్ధాత్ముడు మరి భూమి మీదకి రావడం జరుగుతుంది. అదే మాట అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే మనకు క్లియర్ అయిపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనములు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తట ఈ లోకానికి రాకముందట పరలోకంలో ఆయనకంటూ ఒక మహిమ ఉంది, ఆయనకంటూ ఒక అధికారం ఉంది, ఆయనకంటూ ఒక గొప్ప మరి పరలోకంలో ఆయనకంటూ ఒక విలువ ఉంది. ఆ మహిమను పొందాలంటే యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? ఈ లోకానికి వచ్చి మరి తండ్రి యొక్క పనిని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మరి ఆయన ఈ భూమి మీద మహిమపరిచి మరి పరలోకానికి వెళ్ళిపోయి మరి యేసుక్రీస్తు వారు మహిమపరచబడితేనే మరి ఆదరణకర్త లేదంటే పరిశుద్ధాత్మ రావడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళి ఆయన పంపితేనే మరి ఆదరణకర్త లేదంటే పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. మరి యేసుక్రీస్తు వారు పోయిన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు లేదా ఆదరణకర్త లేదా సంచకరువు మరి ఈ భూమి మీదకి వచ్చాడని మనం ఆలోచించగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, వినండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఇండురి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. 3వ వచనం, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి గాలి మరి రావడం జరిగింది. ఆ బలమైనటువంటి గాలి వీచినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను లేదా ఆదరణకర్తను పంపించడం జరిగింది. ఆ బలమైనటువంటి గాలి వచ్చి వారందరి మీద వ్రాలగా వారందరూ కూడా ఆత్మవశులై పరిశుద్ధాత్మ పూర్ణులై వారందరూ కూడా ప్రవచించసాగారు. అంటే వారందరూ మరి మాట్లాడుతుంటే ఆ ప్రాంతం అంతా అక్కడికి
ఆ పండుగ దినాన అనేక ప్రాంతం నుంచి రకరకాల భాషలుగా విడిపోయి రకరకాల ప్రాంతాలతో విడిపోయినటువంటి ఆ యూదులందరూ కూడా ఒక చోట సమకూర్చబడినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. వారు అన్య భాషలతో మాట్లాడినారంట. అంటే వారికి తెలియని భాష మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన వారికి వారి యొక్క స్వభాషలో వినపడుతుంది. ఆత్మ కుమ్మరింపు అనే దానికి అంటే సూచన ఏంటంటే అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, సూచక క్రియలు, లేదంటే భాషలు మాట్లాడడం. ఈ వచనాన్ని పట్టుకొని మనలో మరి ఇప్పుడు నేటి క్రైస్తవులు కూడా అలాగే జరుగుతుందని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన పైన కూడా జరుగుతుందని మరి పరిశుద్ధాత్మను కనిపెట్టేటువంటి ఎందరో బోధకులు ఉన్నారు. ఎందరో బోధ కూడా చేస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే వాక్యం సరిగా విభజించక, కాలాన్ని బట్టి విభజించక, అర్థం కాక మరి నేటికి అపార్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మ మరలా కుమ్మరింపబడుతున్నది అనుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు వారికి సూచనగా అపోస్తలులకు పరిశుద్ధాత్మ వరాలు వచ్చినాయి. అపోస్తలులకు పరిశుద్ధాత్మ వరాలు, సూచక క్రియలు, అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, భాషలు, అన్య భాషలు మాట్లాడడం అన్నీ కూడా సూచనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు చేయడం జరిగింది. వారు చేయడమే కాకుండా వారు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేశారో వాళ్ళకందరికి కూడా పవర్స్ వెళ్ళిపోయినాయి. వారు కూడా అద్భుతాలు, సూచనలు చేసినారు. మరి దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నట్టుగా వారందరూ కూడా ఒక చోట కూర్చోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. ఆ ప్రవచన నెరవేర్పెప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది. అదేవిధంగా 10వ అధ్యాయం మనం కిందికి వెళ్ళినట్లయితే 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి 46. అదే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి 46. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుంభరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా వీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారికి బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. పేతురు గారు సువార్తకు వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మరి అన్యజనుల మీద కూడా రావడం జరిగింది. అన్యజనులు కూడా మరి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు కూడా అన్య భాషల్లో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథంలో చెప్పినట్లు మరి సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతునని దేవుడు మరి రాయించడం జరిగింది. అంటే ఆ ఆత్మ అనేది యూదులుగా లేదంటే ఇజ్రాయేలుగా ఉన్నటువంటి వారి మీద, క్రైస్తవులుగా మారినటువంటి వారి మీద, అన్యుల నుంచి క్రైస్తవంలోకి వచ్చినటువంటి అన్యుల మీద కూడా సర్వజనుల మీద ఆత్మ అనేది కుమ్మరింపబడింది. అది ఎప్పుడు జరిగింది? అపోస్తుల కార్యంలో మరి క్రీస్తు వెళ్ళిపోయిన మొదటి శతాబ్ద కాలంలోనే ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది జరిగిపోయింది. అర్థమవుతుందా? ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది అపోస్తుల కార్యం మొదటి శతాబ్ద కాలంలోనే మరి జరిగిపోయిందని మనం గ్రహించుకోవాలి. మరి ఈరోజు మనకు పరిశుద్ధాత్మ లేడా అని మనం ఆలోచించినట్లయితే వారి మీదనే పరిశుద్ధాత్మ మరి కుమ్మరింపబడిందా? మనకు పరిశుద్ధాత్మ లేడా అంటే మనకు చక్కగా దేవుడు చూపిస్తూ అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మనకి ఏంటంట? పరిశుద్ధాత్మ అనే వరము ఎప్పుడొస్తుంది? బాప్తిస్మం. మరి ఈ లోకంలో క్రీస్తును తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతికేటువంటి ఆ క్రమంలో మనం బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను వరం మాత్రమే మరి మనం పొందుకుంటాం. మరి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం మనం పొందుకుంటే
మరి మనము భాషలు మాట్లాడడం లేదంటే సూచక్రియలు అద్భుతాలు చేయడం ఎప్పుడైనా చూసారా? అంటే లేదని గ్రహించాలి మనం. అంటే అపోస్తలులకు ఇవ్వబడినటువంటివి పరిశుద్ధాత్మ వరాలు. వరాలు వేరు, వరము వేరు. పరిశుద్ధాత్మ వరాలంటే సూచక్రియలు, అద్భుతాలు, మరి భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయడం ఈ పరిశుద్ధాత్మ వరాలు. పరిశుద్ధాత్మ వరం మనకి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆత్మ మనకు పరిశుద్ధాత్మగా మరి మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అంటే ఇప్పటికి కూడా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు మరి వరముగా మనకు హృదయంలోకి రావడం జరుగుతుంది. మరి అపోస్తలుల కార్యంలో చెప్పబడినట్టు మరి ఆత్మ అనేది ఈ కాలంలో ఇప్పటికీ అంటే ఆత్మ కుమ్మరింపు అనేటువంటిది లేదు, కానీ ఆత్మ మరి పరిశుద్ధాత్మ వరముగా మనకు దేవుడు చక్కటిగా అవకాశం ఇచ్చి మరి పరిశుద్ధాత్మను వరంగా ఇవ్వడం జరిగింది. వారు మాత్రమే మరి స్వస్థతలు చేసేటువంటి అవకాశం, ఆ వరాలు కేవలం ఒక అపోస్తలులకు మాత్రమే. మరి వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వాళ్ళకు మాత్రమే వరాలు పొంది వారు కూడా స్వస్థతలు చేశారు. 12 మంది అపోస్తలే కాకుండా వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేశారో వారు కూడా అద్భుతాలు, స్వస్థత వరాలు పొందుకొని మరి భాషలు మాట్లాడడం జరిగింది. మరి నేనున్నటువంటి మన క్రైస్తవుల్లో మరి ఇప్పటికీ కూడా బైబిల్ను సరిగా ఆలోచించక, విభజించక మరి ఎంతోమంది చెప్తున్న పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోకుండా వారు ఎక్కువ ఏదైతే ఎక్కువ ఏదైతే ప్రచారంలో ఉందో అది మాత్రమే విశ్వసిస్తున్నారు తప్ప వారు చెప్పేది ఎంతవరకు వాస్తవం అని మరి బైబిల్ దగ్గరికి తెచ్చి ఆలోచించలేక మరి మోసపోయి నరకానికి జారిపోయేటువంటి ప్రమాదంలో నేటి క్రైస్తవ సమాజం ఉందని మనం గ్రహించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వస్తుంది మనకు. తీతుకు రాసిన పత్రికలో మరి దేవుడు ఒక మాట వ్రాయిస్తూ 3వ అధ్యాయం 5వ వచనం క్రింది వచనంలో బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటాడు. బాప్తిస్మం అనగానే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. అంటే మన పాపాల చేత మనం అందరం కూడా చనిపోయి మరి క్రీస్తు కొరకు మరి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానంగా మరి బాప్తిస్మం తీసుకుంటే మరి పరిశుద్ధాత్మ రావడం జరుగుతుంది. అంటే నేడు క్రైస్తవులు అనుకుంటున్నట్టు పరిశుద్ధాత్మ కుమ్మరింపులు అనేటువంటివి ఈరోజు లేవు. నేడు క్రైస్తవులు కనిపెడుతున్నటువంటి మరి పాటలు, గెంతులు, అల్లరి ఇవన్నీ కూడా చేస్తూ పరిశుద్ధాత్మ మరి మా మీదకి రావడం జరుగుతుందని మరి గుడ్డిగా నమ్ముతున్నారు. పరిశుద్ధాత్మను సరిగా అర్థం చేసుకునుకుంటే మరి భయంకరమైనటువంటి శిక్ష ఉందని దేవుడు మనకు మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 32లో మనకు జ్ఞాపకం చేస్తూ, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. మరి ఒకవేళ తప్పుగా మాట్లాడితే యేసుక్రీస్తుని ఎన్ని మాటలన్నా, యేసుక్రీస్తు పైన ఎన్ని నిందలు వేసినా, యేసుక్రీస్తు గురించి ఎంత చెడ్డగా మాట్లాడినా, ఆయన్ని ఎంత అవహేళన చేసినా నిజంగా దేవుడు మరలా ప్రార్థిస్తే తప్పైందని ఒప్పుకుంటే క్షమిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా మరి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. క్రైస్తవులు ఈ విషయాలు తెలుసుకోకుండా మరి క్షమింపరాని పాపాన్ని చేస్తూ మరి అర్థం చేసుకోకుండా దేవునికి విరోధంగా కార్యాలు చేస్తూ నరకానికి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఈ పాఠం మనకు చాలా ముఖ్యమైనది. నేను కూడా కొత్తగా అంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఈ పాఠం నాకు సరిగ్గా గుర్తులేదు, చదువుకున్నాను లేదు, నాకైతే జ్ఞాపకం లేదు, కానీ నాకు కూడా కొత్త అంశమే. మీకు చెప్తుంటే నేను కూడా తెలుసుకుంటున్నా. మీకు చెప్పడం ద్వారా నేను పాఠాన్ని చదువుకొని గ్రహించి నాకు కూడా కొత్త విషయమే. మీరు ఎప్పుడైనా ఈ పాఠం వినలేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే కొత్త అంశం. కనుక పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మను గురించి అవగాహనతోనే మనం మాట్లాడాలి ఖచ్చితంగా. లేకపోతే మనకు ఈ యుగమందైనను రాబో యుగమందైనను మరి మనకు పాపక్షమాపణ లేదు. మరి చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం
51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనలని వారా, మీ పుత్రుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మరి దేవుడు గద్దిస్తున్నట్టుగా మరి క్రైస్తవులను, క్రీస్తును అంగీకరించిన వారిని గద్దిస్తున్నట్టుగా మరి మనం ఈ మాటను గమనించవచ్చు. కనుక మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకుండా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపులు జరిగిపోయాయని మనం అపోస్తుల కార్యంలోనే తెలుసుకున్నాం. మరి సర్వజనులందరి మీద కూడా తన ఆత్మను దేవుడు కుమ్మరించాడు. మరి నేడున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనకు బాప్తిస్మం ద్వారా మాత్రమే మనం పొందుకున్నాం. కనుక పరిశుద్ధాత్మ కుమ్మరింపులు అనేటువంటివి మరి దేవుడు చెప్పినట్లుగా కొత్త నిబంధనలో 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు పండుగ దినంన మాత్రమే మరి పరిశుద్ధాత్మ రావడం జరిగింది. తర్వాత అదే కింది అధ్యాయాల్లో మరి అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ వరాలు మరి కుమ్మరింపబడ్డాయి. కనుక వారందరూ సూచనగా భాషలు మాట్లాడడం, స్వస్థతలు చేయడం, అద్భుతాలు చేయడం, సూచక్రియలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కనుక అవన్నీ కూడా వారికి మాత్రమే సంబంధించినవి మనం గ్రహించుకొని, మనకు కేవలం ఈ కాలంలో పరిశుద్ధాత్మ అనే వరం మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను మాత్రమే వరంగా మనకు అనుగ్రహించాడని తెలుసుకొని మరి మనం కూడా అటువంటి తప్పిదాలు చేయకుండా కొన్ని చర్చిల్లో ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. కనీసం అంటే ఒక 20 నిమిషాలు ఉంటుంది, పావు గంట 20 నిమిషాలు. అంటే వారందరూ కూడా సైలెంట్గా ఉన్నప్పుడు ఒక పెద్ద సౌండ్ వస్తుంది, చప్పట్లు కొడతారు, అల్లరి చేస్తారు, గెంతులు వేస్తారు. మరి పరిశుద్ధాత్మ దిగుతున్నాడని ఇప్పటికీ కనిపెట్టేటువంటి అనేకమైనటువంటి క్రైస్తవులు, సంఘాలు, బోధకులు మరి ఉన్నారు. కనుక మీరందరూ కూడా నిజంగా మనమందరం కూడా, మీరే కాదు మనమందరం కూడా అదృష్టం చేసుకొని మరి దేవుడు మనల్ని ఈ సంఘంలోనికి, ఈ యూనివర్సిటీలోకి ఆహ్వానించడం వల్ల పరిశుద్ధాత్మను గురించినటువంటి ఎన్నో విషయాలు మనం అందరం కూడా తెలుసుకున్నాము. కనుక పరిశుద్ధాత్మ విషయంలో మనం అందరం కూడా ఒక అవగాహన కలిగి చక్కగా తెలుసుకొని ఇలాంటి తప్పిదములు క్రైస్తవులు చేస్తున్నట్టుగా తప్పిదములు చేస్తే మనం కూడా నరకానికి జారిపోయేటువంటి ప్రమాదం ఉందని గ్రహించుకొని వీలైనంత మట్టుకు మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ పాఠాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని ఆశిస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి ముగిస్తున్నాను. మరి